హబ్గా విశాఖ మారబోతుందా? కూటమి ప్రభుత్వ రాకతో విశాఖకు కంపెనీలు తరలిరానున్నాయా? గత వైసీపీ ప్రభుత్వం రాయితీలు, బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడంతో చాలా కంపెనీలు విశాఖ వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో ఐటీ వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఏపీలో విశాఖపట్నానికి ఐటీ హబ్ గా పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఐటీని నిర్లక్ష్యం చేసింది. కంపెనీలకు రాయితీలు ఇవ్వలేదు, బకాయిలు కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఐటీ వర్గాల్లో ఆశలు చిగురించాయి. విశాఖను సిలికాన్ ఆఫ్ ఆంధ్రాగా మారుస్తామని చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. 2014-19 మధ్య రిషికొండలో ఫిన్టెక్ హబ్ ఏర్పాటు చేశారు. స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఏపీ సన్ రైజ్ స్టార్టప్ సెంటర్ ప్రారంభించారు. ఐటీ కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యంతో వసతి కల్పించడానికి మిలీనియం టవర్ 1 ని ఏర్పాటు చేసి అందులో క్యాండియంట్ సంస్థను ప్రారంభించారు. అప్పటి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ కూడా విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలకు అవకాశం కల్పించాలని కాపులుప్పాడలో ఓ కొండపై 250 ఎకరాల్లో 40 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా లేఅవుట్ వేయించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐటీ శాఖ మంత్రిగా విశాఖకు చెందిన గుడివాడ అమర్నాథే ఉన్నా ఐటీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇన్ఫోసిస్ కంపెనీ తన సొంత అవసరాల కోసం ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే దానిని తామే తీసుకొచ్చామని ప్రచారం చేసుకున్నారు. రిషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్ 1 లో 4 అంతస్తులను 5 ఏళ్లుగా ఖాళీగా ఉంచారు. పక్కనే నిర్మించిన టవర్ 2 ను కూడా ఖాళీగా వదిలేశారు. ఆ రెండింటిలో సుమారుగా 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. చిన్న ప్రకటన ఇస్తే పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలు ముందుకు వస్తాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. రిషికొండ హిల్ నెంబర్ 2, 3లలో అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తే వాటి అద్దెలో 50% టీడీపీ ప్రభుత్వమే భరించేది. ఈ పథకానికి మంచి ఆదరణ లభించింది. అనేక కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆ పథకం పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఏమీ ఇవ్వలేదు. సుమారు 180 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వ పథకాలను విశ్వసించి ముందుకు వచ్చిన కంపెనీలు మోసపోయాయి. కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగకుండా బకాయిలు ఇవ్వటంతో పాటు ఆకర్షణీయమైన కొత్త పాలసీని పెట్టాల్సి ఉంది. మధురవాడలో అదానీ డేటా సెంటర్ కు 1.5 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ అక్కడ పనులు ప్రారంభం కాలేదు. ఆ ప్రాజెక్టును తక్షణమే పట్టాలు ఎక్కించాల్సి ఉంది. రిషికొండ హిల్ నెంబర్ 2లో కెనెక్సా కంపెనీ నుంచి వెనక్కి తీసుకున్న 20 ఎకరాల భూమి ఉంది. అందులో ఐటీ టవర్ నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ ముందుకు రాలేదు. ఆ భూమిని సద్వినియోగం చేయాల్సి ఉంది. ఐటీని అభివృద్ధి చేయడానికి కాన్సెప్ట్ సిటీలు అవసరం. రిషికొండ, భోగాపురం వీటికి అనువైన ప్రాంతాలు. కాలేజీల నుంచి బయటికి వస్తున్న విద్యార్థులు ఐటీ రంగానికి ఉపయోగపడేలా మైసూర్లో ఇన్ఫోసిస్ నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రం లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఐటీని ఉత్తేజపరిచేలా కొత్త పాలసీని తీసుకురావాలి. ప్రతి 3 నెలలకోసారి ఐటీ పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించాలి. కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.